చెప్తున్నాడు సిగ్గు విడిచి. నేషనల్ మీడియాలో నేషనల్ ఛానల్లో మంత్రి గారిని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే మాకు ఇప్పటి నుంచి కాదు, మాకు పూర్వం నుంచి 95 నుంచి మాకు ఇది అలవాటు, మేము ఇలాగే భూములు ఇస్తాం, ఇలాగే డీల్స్ చేసుకుంటామని చెప్తున్నాడు. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు ఇన్ఫోసిస్ చెప్పాం, మీరు ముందు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు భూమి కావాలంటే ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాం చెప్పాము. వాళ్ళు తీసుకొని వచ్చాము, ఎస్టాబ్లిష్ చేయించాం. ఇప్పటికొచ్చి ఒక టీసీఎస్ ఎంప్లాయీ ఈ రోజు వరకు ఇక్కడ వాళ్ళు వర్క్ అనేటువంటిది స్టార్ట్ చేయలేదు. అలా రోజు టీసీఎస్తో మాట్లాడింది మేము. ఇక రాకముందే 99 పైసలకి భూమి ఇచ్చారు. మీరు విశాఖపట్నాన్ని ఎవరికో దోచిపెట్టడానికి, మీకు ఇది కూడా ఉంటే విశాఖపట్నం మేయర్ పీఠం కూడా ఉంటే మొత్తం మున్సిపాలిటీతో సహా చెత్తను కూడా ఎవరికో అప్పచెప్పవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీ తాలూకా రాజకీయాలు ఇవి. సరే, ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా తాలూకా పోరాటాన్ని, అది ప్రతిపక్షంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా, ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా తాలూకా పాత్ర విశాఖపట్నం అభివృద్ధి కోసం, విశాఖపట్నం నగర ప్రజల కోసం అందరం కలిసికట్టుగా చేస్తాం. సరే, ఎన్నికలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, ఇటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ కలిసికట్టుగా నిలబడి ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా మాతో పాటు ఇంత కష్టకాలంలో కూడా నిలబడినటువంటి ఆ 32 మంది కార్పొరేటర్లు, వారందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వారికి చేతులు జోడించి నమస్కరించుకుంటూ, రానటువంటి కాలంలో వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు పార్టీ పరంగా రాజకీయంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దానికి తప్పకుండా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఒక సమావేశాన్ని వారితో ఏర్పాటు చేసి వారిలో మరింత మనోధైర్యాన్ని, రాజకీయంగా వారికి మరింత భవిష్యత్తు ఇచ్చేటువంటి దానికి కూడా తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వారు చేసినటువంటి ఈ ఎన్నిక పూర్తిగా అధర్మం, అన్యాయం. వారు మేయర్ మీద మాత్రమే అవిశ్వాసం గెలిచారు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గత నెల 21వ తారీఖున కూటమి ప్రభుత్వం మేయర్పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజలు కానీ, నగర ప్రజలు కానీ, మీడియా సోదరులు కానీ వాళ్ళు నిజంగా గెలిచే అవకాశం ఉంటే 30 రోజుల వరకు కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? మేమైతే ఈ సందర్భంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచింది కాబట్టే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, కూటమి నాయకులందరూ కూడా ఈరోజు సంకలు ఊదుకొని మేమేదో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలవడంతో పాటు వీళ్ళందరూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమానికి మీకు ఒకటే చెప్తున్నా, ఈ నెల రోజులు కూడా కూటమి నాయకులకి ఉచ్చ పోయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బొచ్చు పీకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని మాత్రం మనం చేస్తున్నా. మీ దగ్గర అధికారం ఉంది, డబ్బు మదం బలంతో కోట్లు కుమ్మరించి ఏదో రకంగా ప్రలోభపెట్టి మా వాళ్ళని 27 మందిని మీరు కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ 32 మంది చెక్కు చెదరకున్నా మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని 32 మంది కూడా ముక్త కంఠంతో ఉంటే, మీరు అధికార బలంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లక్షలాది రూపాయలు ఎవడబ్బు సొమ్మని మీరు స్పెషల్ ఫ్లైట్తో కేరళ వెళ్ళారు. అక్కడి నుంచి ఒక చాపర్ బుక్ చేసుకొని మున్నార్ ఏ విధంగా వెళ్ళారు?
అంటే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేద్దామని ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఉడా చైర్మన్ మీరు వెళ్ళి గోండాలని, రౌడీల్ని ఇక్కడి నుంచి డీజీపీ చేత ఫోన్ చేయించి, ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్ దగ్గర నుంచి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కడకు కానిస్టేబుల్ వరకు కూడా ఈ నెల రోజులు కూడా మీరు అలా అన్ని వ్యవస్థలను వాడుకున్నారు. మేము ఎప్పుడు కూడా మీ తాలూకా కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు ఎక్కడున్నారో మేము అడగలేదే. మీకు ఎందుకు అంత భయం? నిన్న ఎయిర్పోర్ట్ నుంచి బస్సుల్లో దస్పల్లాకి తీసుకొచ్చినప్పుడు పెద్ద పోలీసు బెటాలియన్ మొత్తం టీంని అంతని కూడా ఇక్కడ యువతల వైపు ఎవరో గూండాలు ఉన్నారు అనుకో చేయడమా? ఒకటైతే చెప్తున్నా, నిన్న మలేషియాలో మా సభ్యుల్ని మీరు ఎవరైతే దాచిపెట్టారో ఒకడు మిస్ అవ్వగానే మలేషియాలో మోసమ్స్ పట్టుకునేవి కూటమి నాయకులు అందరూ కూడా. ఇది నిజం కాదా? మీరా ధర్మం గెలిచిందని చెప్పడం, న్యాయం గెలిచిందని చెప్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు ఒక పార్లమెంట్ సభ్యుడు అధర్మంగా మీరేంటంటే అధికార బలంతో మీరేంటంటే ఇంతవరకు కూడా ఎక్కడ కనిపించట్లే. చంద్రబాబు గారు మార్కులు సంపాదించేద్దామంటే రకరకాల స్టేట్మెంట్లు. నగర శాసనసభ్యుడు ఒకడు, పార్లమెంట్ సభ్యుడు ఒకడు, ఒక కులద్రోహి, ఒక యాదవ్ కులానికి సంబంధించినటువంటి మహిళని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తే, నీతిగా నిజాయితీగా 4 సంవత్సరాలు పరిపాలన సాగిస్తే, ఒక కులద్రోహి ఏమో మా దగ్గర ఇంకా కొలంబోలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు వచ్చేసినాం, మేము అట్టు పెట్టామని. మరి ఎందుకు ప్రయత్నం చేయలేకపోయారు? ప్రయత్నం చేశారు కదా, ఎందుకు ఒక్కరిని తేలేకపోయారు? తోక ముడుచుకొని వచ్చేసారు. ఈరోజు అందుకే చెప్తాను, నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనైతికంగా కూటమి నాయకులు కేవలం 74 మీరు నిజంగా నిన్న, ఈరోజు కాదు నిన్న ఎలక్షన్ నోటీసు నిన్న ఇచ్చినా సరే డెఫినెట్గా నిన్న 2 వికెట్లు మళ్ళీ మీ దగ్గర నుంచి పరిగెట్టుకొచ్చును. అదే ఒక 10 రోజుల ముందుగానైతే ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే 74 మంది ఉన్నారో 74 మందిలో 24 మంది మా దగ్గరే ఉన్నాం. మీరేంటంటే మీకు నిజంగా బలం ఉంటే గత నెల 21ని ప్రకటించినప్పుడు 5 రోజుల్లోనో 10 రోజుల్లోనే ఎందుకు పెట్టే ఎలక్షన్ నోటీసు ఎందుకు ఇవ్వలేకపోయారు? నెల రోజులు ఎందుకు జాప్యం చేశారు? అంటే మీ ప్రలోభాలకు గురి చేయాలని డబ్బుతో అంతమందిని కూడా జనసేన నాయకులు ఒక పక్క, ధనసేన నాయకులు ఒక పక్క, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భజన సేన నాయకులు వేరొక పక్క, టీడీపీ వాళ్ళు ఒక పక్క, టీడీపీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి పెద్దలు కాదు గెద్దలు వాళ్ళందరూ ఒక పక్క, మీరందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే మా సభ్యులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కార్పొరేట్లను ప్రలోభపెట్టి పోలీసు దళం ఒక పక్క చేశారు, ఎక్సైజ్ వాళ్ళ ద్వారా ఒక పక్క చేశారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక పక్క చేశారు, వ్యాపారాలు చేయకుండా షాపులు బెదిరించే కార్యక్రమం ఒక పక్క చేశారు, మున్సిపల్ అధికారులను ఏమో పంపించి వాళ్ళకేమో ఇక్కడ షాపులు కొట్టేస్తాం, బిల్డింగులు కొట్టేస్తాం అని బెదిరించారు. ఇన్ని చేసినా మీరు సాధించింది ఏంటి? మ్యాజిక్ ఫిగర్ ఇందాక మా కన్నబాబు గారు చెప్పినట్టు ఒక 74 నుంచి ఒక్కడనే అదనంగా పట్టుకెళ్ళగలిగారా? అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా కుతంత్రాలు, కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు అనేది తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాబట్టి మీ విద్యను మీరు ప్రదర్శించి ఈరోజు విజయం సాధించారనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నైతికంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాత్రం తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఇంకా ముచ్చెమటలు పెట్టించే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పార్టీకి అండగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పట్ల మరింత భక్తిభావంతో, గౌరవభావంతో మళ్ళీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ అధర్మం గెలిచింది, ధర్మం ఎట్టి పరిస్థితిలో కూడా ధర్మం మా వెంట ఉందని మాత్రం మరో రకంగా చెప్తూ అనైతికంగా మీరు గెలిచారు, నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మాత్రం మీరు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.